సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మీరు ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో చాలా మంది చాలా రోజుల నుంచి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు హీరో ఎక్స్ట్రీమ్ 125Rని రివ్యూ చేయమని చెప్పేసి. సో నేను కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేశాను ఈ బైక్ని రివ్యూ చేద్దామని చెప్పేసి. బట్ మేముండే ఏరియాకి ఇది అవైలబిలిటీలో లేకపోవడం వల్ల నేను ఇన్ని రోజులు ఈ బైక్ అయితే రివ్యూ అయితే చేయలేకపోయాను. బట్ ఇది మనకి ప్రెజెంట్ అయితే అమలాపురంలో ఉన్న హీరో షోరూమ్కి అవైలబిలిటీ అయితే వచ్చింది ఫైనల్గా అయితే. సో 160R కూడా అవైలబిలిటీ అయితే వచ్చింది. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ రెండు బైక్స్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి బైక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది 125cc వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా మరి ఈ బైక్ యొక్క ప్రైస్, ఫీచర్స్ అలాగే ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తే మాత్రం ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టు కనుక ఇలాంటి వీడియోస్ అని ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క డీటెయిల్స్ అని మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ పరంగా ది బెస్ట్ లుకింగ్స్ తో మనకి ఏదైతే ఆఫర్ చేస్తున్నారో, అలాగే డిజైన్ పరంగా ఒక యూనిక్ డిజైన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. సో చూడడానికి మంచి స్పోర్టీ డిజైన్ లో మనకి చాలా అట్రాక్టివ్ గా మనకి దీన్ని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారనమాట. చూడడానికి అన్ని కూడా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో అయినప్పటికీ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి టాప్ లో మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మిర్రర్స్ కూడా మనకి చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి డిఆర్ఎస్ అయితే కనిపిస్తున్నాయి. మనం కీ అనేది స్వైప్ చేసినట్టు మనకి ఇక్కడ డిఆర్ఎస్ అనేవి బ్లింక్ అవుతున్నాయి అనమాట. సో చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. అలాగే హీరో లోగో అయితే కనిపిస్తుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ అనేది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ గా, చాలా స్టైలిష్ గా దీని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి హై బీమ్ కి అలాగే లో బీమ్ కి మనకి సెపరేట్ గా మనకి ఆఫర్ చేస్తారనమాట. లో బీమ్ అయితే మనకి మిడిల్ అయితే ఉంటుంది. అలాగే హై బీమ్ అనేది మనకి సైడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే, టర్న్ ఇండికేటర్స్ అనేవి సెమీ ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ అని మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి చూడడానికి చాలా క్యూట్ అయితే ఉన్నాయి అనమాట. సో ఒకవేళ మనం ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు కూడా ఏదైనా తగిలినా కూడా అంత మనకి త్వరగా అయితే విరగవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే, మడ్ గార్డ్ అనేది కంప్లీట్ గా డ్యూల్ టోన్ లో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి అంతా కూడా బ్లాక్ లైట్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకి రెడ్ లైట్ ఉంటుంది అనమాట. సో మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి ఫ్రంట్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏబిఎస్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా మనకి కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే వీల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు, మనకి చాలా యూనిక్ గా దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. స్ప్లింట్ అయ్యాయి అనమాట ఇక్కడ మనకి వీల్స్ అనేవి. సో చాలా అట్రాక్టివ్ గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 276mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సహాయంతో మనకి ఈ బ్రేక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 124.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్డ్ కంప్లీట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. ఇది 11.4 bhp at 8750 rpm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చేసరికి 10.5 Nm at 8000 rpm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో రైడర్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి 160mm ఉండి సరిపోతుంది. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో కంప్లీట్ గా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. అలాంగ్ విత్ మనకి ఇక్కడ సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫుటేజ్ అనేది మనకి మెటల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి మంచి క్వాలిటీతో ఆఫర్ చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ మనకి కొంచెం కవర్ అయితే చేశారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి మడ్ అనేది లోపలికి వెళ్లకుండా, డస్ట్ అనేది వెళ్లకుండా మనకి చైన్ లోపలికి కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అయినప్పటికీ ఇది మనకి కంప్లీట్ గా ఓపెన్ లో ఉంది కాబట్టి మనం చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి సారీ గార్డ్ కానీ స్టెప్ ఫుట్ కానీ మనకి యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, మోనోషాక్ సస్పెన్షన్ మనకి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మనకి
120/80 70 నుంచి ట్యూబ్లెస్ అలాయ్స్ తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్రాడ్ టైర్ మనకి ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తారు. ఇది ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ అయితే ఉంటుంది. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది ఒక యూనిక్ స్టైల్లో మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడి తోనే ఆఫర్ చేస్తారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ కూడా ఒక యూనిక్ స్టైల్లో దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. మడ్ గార్డ్ అయితే చూడొచ్చు మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. సో మనం రైడ్ చేసినప్పుడు మడ్ అనేది బ్యాక్ సైడ్ తగలకుండా సో మడ్ గార్డ్ అనేది ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇది మనకి ఒక సైడ్ ఓపెన్ లో ఉంచేశారు, ఒక సైడ్ మాత్రం మనకి క్లోజ్ చేశారు, ఫిట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో చూడడానికి మాత్రం ఒక యూనిక్ డిజైన్ లో మనకి మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే మనకి బాక్స్ టైప్ స్వింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లింట్ సీట్ తో మనకి రావడం జరుగుతుంది. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్ అయితే ఉంది, అల్ట్రా స్మూత్ ఉందని చెప్పొచ్చు. సో క్వశ్చనింగ్ అనేది చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట. సో పిలియన్ సీట్ అయితే మాత్రం కొంచెం చిన్నగా అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తుంటే కనుక సో కొంచెం అన్కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఒకసారి ఆలోచించుకుని అయితే తీసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్రింట్ గ్రాబెల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 794mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 5.4 అలాగే 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు పర్లేదు బాగానే అనమాట, కంఫర్టబుల్ గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 10 లీటర్ ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫైబర్ ట్యాంక్ మనకి ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. సో ట్యాంక్ అయితే మనం చూడొచ్చు, ఎక్స్టెన్షన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి చూడొచ్చు. సో 2 సైడ్స్ కూడా మనకి ఎక్స్టెన్షన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి 125R అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అనమాట. సో చాలా స్టైలిష్ గా మనకి ఈ యొక్క కౌల్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అలాగే E20 పెట్రోల్ సపోర్ట్ ఉన్నట్టు మనకి ఇక్కడ E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు కావాలంటే దీంట్లో ఫిల్ చేయించుకోవచ్చు. అలాగే రిజల్ట్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 1.9 లీటర్ మనకి ఉండడం జరుగుతుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం 55 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే కనుక ఈ బైక్ లో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే 136 kgs వెయిట్ తో రావడం జరుగుతుంది. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది బైక్ అనేది, అసలు మీరు వెయిట్ అయితే అసలు ఫీల్ అవ్వరు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. సో టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఈజీగా టర్న్ అనేది చేయొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీ లో బీ స్విచ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి హజార్ లైట్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. 125 cc లో మనకి హజార్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఓకే, నార్మల్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిక్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లోనే మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది ఇంటిగ్రేట్ చేశారనమాట. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే కాకుండా కిక్ లోడ్ సపోర్ట్ తో కూడా మనకి ఆఫర్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి హీరో లోగోతో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం యూనిక్ గా తీసుకొచ్చుంటే బాగుంటుంది అనిపించింది. దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 95 km/h అనేది ఈజీగా మనం రైడ్ అయితే చేయొచ్చు. అండ్ దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకటి బ్లాక్ కలర్, అలాగే బ్లూ కలర్, అలాగే రెడ్ కలర్. సో 3 కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబిలిటీ అయితే ఉంది. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకు దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకు దీంట్లో అయితే ఇన్బిల్ట్ అయితే చేశారు. డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, ఏబీసీ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి అడిషనల్ గా బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో మనకి హీరో ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ బైక్ కనెక్ట్ చేసుకుంటే మీకు వచ్చే కాల్స్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ, నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,06,300 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,32,000 రూపీస్ అనేది అమలాపురం హీరో షోరూమ్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హీరో ఎక్స్ట్రీమ్ 1.5R యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని రైడ్ తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్లి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మనం ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాము. మీరు ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.